హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక పైథాన్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ మనం ఒక క్లాస్ అని కీవర్డ్తో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం, కస్టమ్ ఎర్రర్ అని. దీంట్లో ఎక్సెప్షన్ అనేది ఇచ్చుకున్నాము. సో ఫంక్షన్ అందులో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం, ఇనిట్ అని. సెల్ఫ్ కీవర్డ్ అను మెసేజ్ పారామీటర్ ఇచ్చాము. ఇక్కడ సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాము, ప్రింట్ మెసేజ్ అని చెప్పేసి. తర్వాత రైజ్ కస్టమ్ ఎర్రర్ అండ్ ఎగ్జాంపుల్ కస్టమ్ ఎర్రర్ అని ఇచ్చారు. సో ఈ ఎర్రర్ని రైజ్ చేయమని చెప్తున్నాం మనం. సో వాట్ విల్ హ్యాపెన్ వెన్ దిస్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఒకవేళ ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఎలా వస్తుందని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే మనం దీని ఆన్లైన్ కంపైలర్లో చెక్ చేసిన తర్వాత మాత్రం ఆన్సర్ పెట్టగలం. ఇది కొన్నిసార్లు మనం గెస్ చేసిన ఆన్సర్ రాంగ్ కూడా అవ్వచ్చు. సో మనం ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేద్దాము. సో మీకోసం ఆల్రెడీ నేను కోడ్ ప్రీవియస్గా రాసి ఉంచాను. సో దీన్ని రన్ చేసి చూసినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది, అన్ ఎగ్జాంపుల్ కస్టమ్ ఎర్రర్ అని వచ్చింది. మనం ఇక్కడ ఏదైతే ఇచ్చామో అన్ ఎగ్జాంపుల్ కస్టమ్ ఎర్రర్ అని చెప్పేసి ఇదే వర్డ్ మనకి ఇక్కడ ప్రింట్ అయ్యి వచ్చిందనమాట. సో మనం ఇక్కడ వచ్చిందే అక్కడ ప్రింట్ అయిందా లేకపోతే రియల్ ఎర్రర్ ఏమైనా వచ్చిందా అనేది తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సపోజ్ ర్యాండమ్గా కొన్ని నేమ్స్ అలా ఇచ్చి రన్ చేస్తున్నాను అనమాట. రన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ చేసామో అదే మనకి ఇక్కడ వచ్చింది. అంటే మనం ఇక్కడ కస్టమ్ ఎర్రర్లో రైజ్ చేసిన వాల్యూయే మనకి ఇక్కడ ప్రింట్ అయిందనమాట. సో మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి అని అంటే, ఇప్పుడు లాస్ట్ ద కోడ్ విల్ రైజ్ ఏ కస్టమ్ ఎర్రర్ ఆఫ్ టైప్ కస్టమ్ ఎర్రర్. మనం ఏదైతే మనం రైజ్ చేసామో అదే మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. మిగతా 3 ఎందుకు కావు అంటే టైప్ ఎర్రరు రాలేదు, నేమ్ ఎర్రరు రాలేదు, ఎనీ ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో మనకి ఫైనల్ ఆన్సరే మనకి ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి మనకి ఇదే ఆప్షన్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు